నమస్తే అండి. నమస్కారం అండి. అయితే ఇప్పుడు తిరుమల తిరుపతి లడ్డు కల్తీలో అంటే నెయ్యిలో ఇప్పుడు అంటే వాష్రూమ్స్ క్లీన్ చేసే లిక్విడ్స్ కలిసినాయి అని నడుస్తుంది. ఏం చెప్తారు? నిజంగా చెప్పాలంటే కల్తీ నెయ్యి కాదు, అసలు నెయ్యే కాదు, పాల పదార్థం అనేది అందులో లేనే లేదట. ఇప్పుడు ఈ రకంగా ఆలోచన చేస్తే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఆ 5 సంవత్సరాల కాలంలో ఎన్నో 20 కోట్ల లోట్లు ఏమో కానీ సేల్ అయ్యారంట. చాలా భయంగా కూడా ఉంది. ఎందుకంటే చాలామంది హిందువులు తినేశారు. ఇది హిందువుల మీద జరుగుతున్నటువంటి కుట్రనా, లేకపోతే మెడికల్ మాఫియా చేస్తున్నటువంటి కుట్రనా, ఏదో కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. కాబట్టే ఈ అంబటి రాంబాబు ఈ ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్నటువంటి ఈ గందరగోళం దాన్ని మరుగును పరచడం కోసమేమో అనిపిస్తుంది. నిజంగా ఆ కెమికల్తో తయారు చేసింది నేను కూడా చాలాసార్లు తిన్నాను. చాలామంది ఫ్రెండ్స్ తెచ్చుకున్నప్పుడు తిన్నాను, నేను కూడా వెళ్ళాను. మరి ఎంతమందికి ఏ అనారోగ్యం వచ్చిందో అయితే తెలియదు, కానీ నిజంగా ఇది మాత్రం కలియుగ వైకుంఠుడి ఆగ్రహానికి వాళ్ళు నిజంగా గురికాక తప్పదు. ఎందుకంటే చాలా పవిత్రమైనటువంటి దేవస్థానం, మన ఇండియాలోనే గొప్ప దేవస్థానం, ప్రపంచంలోనే. గవర్నమెంట్ కావాలని చేస్తుందని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఏం చెప్తారు? కావాలని గవర్నమెంట్కి ఏం పని అండి? ఇప్పుడు సిట్ ఇచ్చేసింది కదా, రిపోర్ట్ ఇచ్చింది కదా, అందులో పాల పదార్థాలు వాడలేదు, అందులో కెమికల్స్ వాడి తయారు చేసినటువంటి ఒక నెయ్యి, కాబట్టి అది కల్తీ నెయ్యి అని చెప్పన్నారు. ఆ నెయ్యే కల్తీయే కాదు, ఆ నెయ్యే కాదు. మరి అలాంటప్పుడు మరి ప్రజలకి మరి అనారోగ్యం కలిగే ఉంటుంది కదా. ఎంతమంది బాధపడుతున్నారో, ఎంతమంది ఆసుపత్రి పాలయ్యారో ఇంతవరకు తెలియదు. ఇవన్నీ బయటకు వస్తాయని వీళ్ళ ఈ గందరగోళం చేస్తున్నారేమో నాకైతే అనుమానంగా ఉంది.